బాబు రైతుల దగ్గర రానివ్వండి, రైతుల దగ్గర రానివ్వండి. అంటే రైతు బయలుపడితే అందుకు నాన్నగారు పుట్టానంటే కావాలన్నా నేను కావాలని తల్లి నేను వదులుకుంటా కానీ నా భూమిని వదులుకోనండి. నేను నా కొడుకుని నాన్నలు ఏం చేస్తాను నాన్న మా గడపడున్నాను అంటే గట్టి పట్టుకోమా సరిచ్చాము రెడ్డి గారి ఖాళీ ఉన్నాయి. నేను ఇలేదండి నాన్న, నువ్వు ఒక్కడో నాన్న ఏం చేస్తారో నాన్న మాకు ఆందోళన ఉంది నాన్న. నా పిల్లగాడు కంటి తెలిపెట్టినాక నాకు నా పిల్లల కాడికి ఎక్కువ అయ్యిందని పోతే పోయింది. నా పిల్లలు నవ్వుతూ ఉంటే చాలని ఇక నేను నా పిల్లలకి నేను అయ్యా సరే మీ ఇష్టం అయ్యా నేను నా పిల్లలని ముందర పంపించి మళ్ళీ నేను అక్కడ కూడా ఎల్లకాలం మీ చేతిలో ఉండదు. కొన్నాళ్ళు వానాకాలం ఉంటుంది, కొన్నాళ్ళు ఎండాకాలం ఉంటుంది, కొన్నాళ్ళు చలికాలం ఉంటుంది, ఎల్లకాలం ఒక చేతిలో ఉండదు అని గుండెల మీద చెయ్యాల్సిన మనస్ఫూర్తికి ఊళ్ళో ఎవరు ఇట్లేదు మీకు దడి చిత్తమేనని చెప్పి ఆ పాట అరిచాను. పోలీస్ కానిస్టేబుల్ రమ్మన్నాడు. రవా ఇటు బయటకు వచ్చి మాట్లాడాను. ఏమన్నా నేను రైతుని, నాకు ఎకరం పొలం పోతుందని నాకు ఆందోళన పడుతున్నాను. పక్కన ఇంకో రైతుండి ఏమయ్యా ఆయన ఆందోళన పడుతున్నా ఎకరం పోతే ఏం చేస్తానని పక్కన ఇంకో రైతుండి మాట్లాడి కాసేపు మాట్లాడిన ఆయన రైతే కానీ పక్కన ఆయన ఉండి ఆయన చెప్తే కానిస్టేబుల్ తాగాడు. ఏమండి నేను రైతునండి అని అన్న కాసేపు అసలు ఆ పాడు బయటకు వచ్చి ఎక్కువ గుట్టకు మింగి ఇక బయటకు వచ్చి నా పిల్లల కాడికి నాకు ఎక్కువ అయ్యిందని బయటకు వచ్చానండి. ఏమండి మీరు సాధ్యమైన మట్టికి చెయ్యాలండి. మీరు ఈ కొండ తాజిపెట్టిన అదే నేను ఈ ఊళ్ళో నాకు ఇల్లుంటే నేనండి నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. నీకు ఎన్ని ఒకేలా తీసుకోవాలని నువ్వు అనుకుంటే కోర్టుకు మళ్ళీ నేను కోర్టుకి వేసి ఎన్నికి తీసుకోవాలంటే నేను మన ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చాడండి. నేను సామిరెడ్డి గారిని అడిగితే ఎవరంటే నా తమ్ముడే అని అన్నాడండి. కల్లం సామిరెడ్డి గారు కోర్టు కేసు ఎన్నికి తీసుకోవాలా కోర్టు కేసు ఎన్నికి ఒక ఎకరం ఇక్కడ అమ్ముకొని 7 ఎకరాలు మాత్రం ఇవ్వట్లా నాకు 2 అమ్మాయిలు. మరి మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్. మరి ఏం చేయాలి సార్? గట్టిగా పోరాడాలా. మళ్ళా మేము 5గురు అన్నదమ్ములు అండి. మేము 30 ఎకరం కూడా మేము ఇవ్వాలా. పోతే జైలుకి వెళ్దాం, చేసేదేవి లేదు. మమ్మల్ని ఏం చేస్తారు? ఏం చేయలేదు, గట్టిగా పోరాడదాం. అదేనండి ఇగో నిన్న సార్ కూడా మా ఇంటికి వచ్చాడు. గట్టిగా పోరాడదాం, చేయాలండి. రకాలుగా తోడుగా ఉంటాం. వీళ్ళు ఒకవేళ వర్షకేసి వీళ్ళు ఒకవేళ భయపెట్టు ఇంకోటి తీసుకుని మనం అధికారంలోకి వచ్చినాక ఎన్నికి కూడా ఇస్తాం. ఇదేం భయపడండి, మామూలుగా నిద్రే ఉంటుందండి.